నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎంటీవీ డిజిటల్. నా పేరు శారద. ప్రతి ఏటా పత్తి రైతులకు కన్నీరే మిగులుతుంది. పత్తి పంట వేసిన రైతన్నకు ఓవైపు వాతావరణం అనుకూలించక ఆశించిన స్థాయిలో దిగుబడి రాలేదు. మరోవైపు రోజు రోజుకు మార్కెట్లో ధర పడిపోతున్నది. దీంతో గిట్టుబాటు ధర లభించక పత్తి రైతులు దిగులు చెందుతున్నారు. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది ముందు నుండే పత్తి ధర తక్కువ పలుకుతున్నది. అక్టోబర్లో క్వింటాల్ పత్తి ధర 7,200 పలకగా ఆ తర్వాత CCI క్వింటాల్కు 7,000 నిర్ణయించింది. అయితే కరీంనగర్ జిల్లాలోని పత్తి ప్రధాన మార్కెట్ జమ్మికుంటకు పత్తి రైతులు నేరుగా ట్రాక్టర్లో పత్తిని తీసుకెళ్లి విక్రయిస్తున్నారు. అయితే అక్కడ తేమ శాతం ఎక్కువ ఉందని, నాణ్యత లేదంటూ నానా ఇబ్బందులు పెట్టి మద్దతు ధర కంటే తక్కువగానే కొంటున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు. గతేడాది పత్తి ధర 9,500 వరకు పలకగా ఈసారి 7,020 నుంచి 6,920 వరకు పడిపోయింది. అయితే గ్రామాల్లో ప్రైవేట్ వ్యాపారులు మద్దతు ధర కంటే తక్కువ రేటుకు కొనుగోలు చేస్తున్నారు. ఎగుమతి ఖర్చులు రైతులకు వేస్తూ క్వింటాల్కు 6,500 కొంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో పత్తికి తగిన డిమాండ్ లేకపోవడంతో ధర కూడా పడిపోయిందని వ్యాపారులు చెబుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మమ్మల్ని ఆదుకోవాలని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పటికి ఇప్పటికీ పత్తి కొనుగోలులో చాలా మార్పులు వచ్చాయి. ఇలా వస్తే పండించిన పంటకు సరైన గిట్టుబాటు రాక రైతులు చాలా బాధపడుతున్నారు. కనీసం మార్కెట్లో ధర పెంచాలని రైతన్నలు అంటున్నారు.